హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు Snsp క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో మనం ప్రసాదంగా ప్రిపేర్ చేసుకునే దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నానండి. పండగలప్పుడు దేవీ నవరాత్రుల టైంలో దేవునికి ప్రసాదంగా పెట్టుకుంటాం కదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దద్దోజనం ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం 1 కప్పు రైస్ తీసుకోండి. రైస్ కుక్కర్లో వేసుకోండి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులన్నర వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసి మూత పెట్టి 2 విజిల్స్ వేయించండి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇది బాగా కలుపుతూ స్మాష్ చేయండి. ఒక లోతు గరిటె తీసుకొని ఇదంతా కూడా మెత్తగా చేయండి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వేడివేడిగా ఉన్న పాలు వేయండి. ఈ విధంగా పాలు వేసి ఇదంతా కూడా బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపి ఇందులో ఉన్న వేడి అంతా తగ్గి గోరువేడిగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. పోపు దినుసులు ఏం తీసుకోవాలో చూద్దాం. 1/2 స్పూన్ మినపప్పు తీసుకోండి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న అల్లం ముక్క స్మాష్ చేసి కానీ ముక్కలుగా చేసి కానీ తీసుకోండి. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. పాలు వేసుకున్న రైస్ ఉంది కదండి, ఇది కొంచెం గోరువేడిగా ఉన్నప్పుడే అదే కప్పుతో 2 కప్పుల ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. పుల్లగా ఉన్న పెరుగు వేసుకోవద్దు. బాగా ఫ్రెష్గా ఉన్న గడ్డలా ఉన్న పెరుగు వేసుకోండి. ఈ విధంగా మొత్తం బాగా కలిపి ఉంచుకోండి, పక్కన పెట్టండి. స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పైన ప్యాన్ పెట్టండి. ఇందులోకి 1.5 కప్పుల ఆయిల్ వేయండి. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ పోపు దినుసులన్నీ కూడా వేయండి. ఇవి కొంచెం చిటపటలాడాలి. అప్పటి వరకు బాగా వేయించండి. మీకు ఇష్టమైతే ఇందులో ఇంగువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇంగువ వేయట్లేదండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఆవాలు చిటపటలాడతాయండి. నేను పచ్చిశనగపప్పు వేసానండి, 1/2 స్పూన్. వీడియో మిస్ అయింది. ఇప్పుడు ఇది ఈ దద్దోజనంలోకి వేసుకోండి. మీకు ఇష్టమైతే సాల్ట్ వేయండి. నేను సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసి ఇదంతా కూడా బాగా కలపండి. అంతేనండి, ఎంతో ఈజీగా టెంపుల్ స్టైల్లో దద్దోజనం రెడీ అయిపోయింది. మనం పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టుకుంటాం కదండి. ఇది చల్లారితే గట్టిగా అయిపోతుంది. నేను కొంచెం లూజ్గా ప్రిపేర్ చేస్తాను. మీరు కావాలంటే గట్టిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.